వేగంగా మారిపోతున్నాయి. అలాగే జాతీయ సమీకరణాలు కూడా అంతే వేగాన్ని చూపిస్తున్నాయి. ఒక పక్క ఎన్డీఏ, మరోపక్క ఇండియా. ఇంతలోని ప్రధాని పదవికి మోదీ రాజీనామా, అంతలోని రాష్ట్రపతికి 17వ లోక్సభను రద్దు చేస్తూ తీర్మానం అందజేత. వేగంగా మారుతున్న సమీకరణాల్లో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నారు. ఎన్నికలకు ముందు 400 సీట్లు ఎన్డీఏకు ఖాయమంటూ రంగంలోకి దిగిన బీజేపీ నేతలు ప్రచారం చివరికి వచ్చేసరికి మాత్రం ఆ మాట మాట్లాడడం తగ్గించేశారు. మేమే అధికారంలోకి వస్తామని అంటూ చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి గెలవదని జోస్యం కూడా చెబుతున్నారు. దీన్ని చూసినప్పుడు ఈసారి హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అనుకున్నారు. నిజానికి హంగే వచ్చింది. బీజేపీ చాటింపు చేసిన అబ్కి బార్ 400 పార్ అంటూ ఉదరగొట్టిన కమలనాథులు విజయాన్ని చూసి కంగారు పడ్డారు. ఎన్డీఏ 250 నంబర్ దగ్గర, ఇటు ఇండియా కూటమి 200 నెంబర్ దగ్గర ఆగిపోతాయని అనుకున్నారు. కానీ ఎన్డీఏకు 293, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఇలా ఎటూ కాకుండా ఏ వైపు మొగ్గకుండా ఉన్న 100 మందికి పైగా సీట్లు ఉన్న పార్టీల మద్దతు కీలకమవుతుంది. అలా చూస్తే ఉత్తరాదిన బీఎస్సీ, తూర్పున ఒడిశా బిజు జనతాదళ్, ఏపీలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. వీటితో పాటుగా ఉత్తరాదిన ఏ కూటమిలోనూ చేరని చిన్న పార్టీలు కూడా మరికొన్ని ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఎన్డీఏ కూటమి మెజారిటీకి 25 సీట్లు తక్కువలో ఉంటే అప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగుతారని అంటున్నారు. నిజానికి చంద్రబాబుని ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తీసుకోవడం వెనుక బీజేపీ పెద్దల దూరదృష్టి కూడా ఉందని అంటున్నారు. బాబు ఇప్పటికీ 25 ఏళ్ల క్రితమే కేంద్రంలో కూటములు కట్టడంలో స్పెషలిస్ట్ గా పేరు గడించారు. ఆయన యునైటెడ్ ఫ్రంట్ సృష్టికర్తగా ఉన్నారు. అలాగే ఆయనకు దేశంలోని అనేక జాతీయ పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బాబు కనుక రంగంలోకి దిగితే తటస్థ పార్టీల ఎంపీలను ఈ వైపునకు తీసుకుని వస్తారని అంటున్నారు. అది ఆయా పార్టీల అధినాయకత్వాలతో సంబంధం లేకుండా ఫిరాయించేలా కూడా జరగవచ్చని అంటున్నారు. చంద్రబాబు నాయుడు మాట వినేందుకు చాలా పార్టీలు కూడా సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. అంటే చాలా కీలకమైన ఘట్టం ఢిల్లీలో కనుక చోటు చేసుకునే వేళ బాబు అతి ముఖ్య పాత్ర పోషించబోతున్నారని అంటున్నారు. మరోవైపు బాబుకి ఎన్డీఏ కన్వీనర్ పదవిని కూడా కట్టబెట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇక చంద్రబాబు ఉన్న కూటమికి మెజారిటీ సాధించడం కష్టసాధ్యం కాబోదని కూడా జాతీయ స్థాయిలోనూ చర్చ సాగుతుంది. ఏది ఏమైనా ఈసారి ఎన్డీఏకు మెజారిటీ రాకపోవడంతో బాబుది అసలైన పాత్ర అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల